మదనపల్లి పట్టణంలో 7 ఏళ్ల చిన్న అమ్మాయిని మానభంగం చేసి అతి దారుణంగా చంపేసిన ఘటన చాలా ఘోరమైన విషయము. ముఖ్యంగా ఒక సంవత్సరం ముందే పక్క నియోజకవర్గంలో ఇదే విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక చిన్నారి పైన ఈరోజు అఘాయిత్యం చేసి చంపేయడం జరిగింది. నిందితుడు గంజాయి మత్తులో ఉన్నాడని చెప్పి, అదేవిధంగా పూర్తిగా విచ్చలవిడిగా మద్యం సేవించి ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డాడని చెప్పి పోలీసులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. మరి మూల కారణం ఈరోజు ఈ గంజాయి విచ్చలవిడిగా ఇక్కడ దొరకడమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గంజాయే కాదు, ఈరోజు ఇతరత్ర డ్రగ్స్ కూడా ఈరోజు అన్నమయ్య జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం నోటి మాటలు సరిపోవు, ఖచ్చితంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఘోరమైన విషయం ఏమంటే పార్టీలకు అతీతంగా ఇంత చండాలమైన ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నిందితులను పట్టుకొని ఈ గంజాయి ఎవరైతే చేస్తున్నారో, డ్రగ్స్ ఎవరైతే చేస్తున్నారో, అక్రమంగా మద్యం ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసేది పోయి ఈరోజు ఎవరైతే పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలిపారో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీఎస్పీ నాయకులు కానీ, ఈ కమ్యూనిస్ట్ నాయకులు అందరిపైన కూడా ఈరోజు కేసులు పెట్టినారు. ఇది సరైన పద్ధతి కాదు. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కోరుతా ఉన్నాను, మీకు చేతనైతే పూర్తిగా ఈ గంజాయి అమ్మే వాళ్ళందరినీ కూడా నిర్మూలించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందరూ కూడా చెప్పేది ఏమంటే ఎక్కడైనా కానీ ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారని, పబ్లిక్ డైరెక్ట్గా విచ్చలవిడిగా ఈరోజు గంజాయి కొనుక్కొని ఈరోజు గంజాయి మత్తులో యువత అంతా తూలుతూ ఉన్నారంటే పోలీసులు ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంటు అన్నమయ్య జిల్లాలో పూర్తిగా ఈ గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా అధికార పక్షం నాయకులు బంధువులు ఉన్నా ఇంకొకరున్నా కూడా చూడకుండా ఈ డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ కేసులు ఏదైతే పార్టీలకు అతీతంగా అందరూ కూడా వీధుల్లోకి వచ్చి చేశారో, కామన్ పబ్లిక్ పైన లేకపోతే ఒక సోషల్ కాజ్ కోసం ఎవరైతే ప్రొటెస్ట్ చేసినారో, ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, దానిపైన కేసులు పెట్టడం దారుణము. మేము ఈ లీగల్గా ఈ కేసులన్నిటిపైన కూడా ఫైట్ చేస్తాము. అదేవిధంగా ఆ చిన్నారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా మేము డిసైడ్ అయినాము.